ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో ఈ మూడు దేశాలకి ఒక మధ్యవర్తిలాగా, ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య మధ్యవర్తిలాగా వ్యవహరిస్తున్నటువంటి పాకిస్తాన్ ముందుకొచ్చింది. సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్టు ఈ మూడు దేశాలకు చెందినటువంటి విదేశాంగ మంత్రులు పాకిస్తాన్ ఇస్లామాబాద్ వచ్చి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇటువైపు ఇషాక్ దార్ కూడా పాల్గొన్నారు. ఆ మీటింగ్లో పాల్గొని అంతా జరుగుతోంది. ఇప్పుడు అమెరికా ఏం చేసింది? నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు, నువ్వే చేయగలవు, నువ్వే మధ్యవర్తిగా ఉన్నావు కాబట్టి ఇరాన్ దగ్గరికి వెళ్ళి దాని దగ్గర ఉన్నటువంటి 450 కేజీల యూరేనియం, ఆ యూరేనియం ఏదైతే ఉందో శుద్ధి చేసింది, శుద్ధి చేయింది. 450 కేజీల్లో 60% శుద్ధి చేశారంటున్నారు. ఆ శుద్ధి చేసినటువంటిది, చేయనటువంటిది మొత్తం కలిపి అమెరికా ఆధ్వర్యంలో ఇవ్వాలి, లేదంటే యుఎన్ ఆధ్వర్యంలో దాన్ని లాక్ చేయాలి. ఆ విధంగా మీరు వెళ్ళి ప్రతిపాదన చేయాలి. అలా అయితే యుద్ధం ఆపడానికి అవకాశాలు ఉన్నాయి అని పాకిస్తాన్ నెత్తిన పిడిగిపడింది ఇప్పుడు అమెరికా ద్వారా. పాకిస్తాన్ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇరాను, అమెరికా మధ్య మధ్యవర్తిత్వం వహిస్తే వీళ్ళు ఆగుతారా, ఆగరా తర్వాత సంగతి. ఆగితే పేరు వస్తుంది, లేకపోతే లేదు. అలాగని ఇరాన్ ఈ యొక్క యుద్ధాన్ని ఆపేసి పాకిస్తాన్కి పేరు వచ్చేలా చేస్తుందా? అలాగని అమెరికాకి తెలియదా పాకిస్తాన్ పరిస్థితి ఏంటో? అందుకే జయశంకర్ గారు మేమేం దళారు వ్యవస్థలో నడిపించడం లేదు, మాదేం దళారు వ్యవస్థ కాదు, వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య కాల్పుల విరమణ చేయడానికి అనేసారు. ఎందుకు? పాకిస్తాన్ చేస్తున్నటువంటి పని అదే. దానికి ఇప్పుడు పరిస్థితి అర్థం కావడం లేదు. రేపు ట్రంప్ కానీ ఇరాన్ కానీ మధ్యలో తోసేస్తారు పాకిస్తాన్. వీళ్ళు యుద్ధ విరమణ చేయరు, చేసినా పాకిస్తాన్కి పేరు రాదు. అది అమెరికా వాడి మాట ఎలా ఉంటుంది? ఈరోజు ఒకలా ఉంటుంది, రేపు ఒకలా ఉంటుంది. సరే, ఇక వాళ్ళు ఏదైనా చేసుకొని, నిన్నటి నుంచి అదే చెప్తుంది భారతదేశం. ట్రంప్ మాట వినడు. భారతదేశానికి ఇంతకుముందు అన్నారు, అయ్యా ట్రంప్ గారు మీరు వచ్చి చెప్పండి, ఇరాన్ అమెరికా మధ్య మధ్యవర్తిత్వం వహించండి అని ప్రపంచ దేశాలు అన్నాయి. ఇరాను కోరింది, అమెరికా కోరింది, మీరు ఇరాన్కి చెప్పండి అని అమెరికాకి చెప్పండి అని ఇరాన్ ఇప్పటికీ కోరుతుంది. ఎందుకు మధ్యలోకి వెళ్ళడం లేదంటే కంపు అయిపోతాం. ఎందుకు? అమెరికా ఖచ్చితంగా మన మాట విందో అంటే ఆ క్రెడిట్ మోదీకి రావాలని, భారత్కి రావాలని కోరుకోదు, పాకిస్తాన్కి కూడా రావాలని కోరుకోదు. పాకిస్తాన్ ఎందుకు ముందు పెడుతున్నారంటే ఇక ఇస్లాం దేశం, పైగా దాన్ని ఇప్పుడు ఒక జోకర్ను చేయాలి. దాన్ని జోకర్ను చేయడానికి ఇదంతా. ఇప్పుడు పాకిస్తాన్ మెడ మీద పెట్టినటువంటి కత్తి ఏంటి? ఈ అణ్వాయుధాలకు సంబంధించినటువంటి యూరేనియం ఇవ్వాలంట. ఇది ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి ఇరాన్ అడిగితే వాళ్ళు ఊరుకుంటారా? నువ్వు మధ్యవర్తిత్వం చేస్తున్నావని చెప్తే మా మంత్రిని పంపించాను, అంతవరకే. ఎక్స్ట్రాలు చేసావనుకో నీకు కూడా ఒక షిప్పులు మొత్తం ఆపేస్తాం, ఒక్క నౌకు కూడా పంపించను, సరిపోద్ది అక్కడికి. లేదా ఒక క్షిపణి దాడి కూడా చేస్తాను. సరే, నువ్వు మధ్యవర్తిత్వం వచ్చావు కాబట్టి, యూరేనియం అడిగావు కాబట్టి నీ మీద నేను క్షిపణి దాడి అయితే చేయను, కానీ ఒక్క షిప్ కూడా, ఒక్క నౌక కూడా హార్మోజ్ జలసింది దాటి వెళ్ళదు అంటే పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ వెళ్ళి అడగగలదా? కానీ అమెరికా ఏమంటుంది? నువ్వు వెళ్ళి అడుగు, ఈ ఒప్పందం చేయించుకోనరా, మధ్యవర్తిగా నీకు మంచి పేరు వస్తుంది, క్రెడిట్ అంతా నీదే. ఏవైతే 15 షరతులు ఉన్నాయో ఆ షరతుల్లో అసలైనటువంటి షరతు ఇదే. మిగతా షరతుల విషయంలో మేము కొన్నింటిని అంగీకరిస్తాం, ఈ షరతుని ఇరాన్ని ఒప్పించు నువ్వు అని ఇప్పుడు పాకిస్తాన్ మీద కత్తి పెట్టారు. ఎందుకు? పాకిస్తాన్ కదా ముందు పడుతుంది, మేము మధ్యవర్తిత్వం వహిస్తామని. అందుకే టర్కీలో కూడా పెట్టలేదు, ఈజిప్ట్లో కూడా పెట్టలేదు. ఈజిప్టు, టర్కీ, సౌదీ అరేబియా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు. సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మీద కత్తి ఉంది. మరి పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ముందుకు వెళ్తే నువ్వు, వెనక్కి వస్తే గొయ్యి. అరే మనం ఎందుకురా ఎరక్కపోయి ఇరుక్కుపోవాలి? ఇప్పుడు ఎవడైనా మనల్ని జోకర్ని చేస్తాడు, ఎవడ చేసినా మనం ఖచ్చితంగా జోకరే అవుతాం. అదే ఇప్పుడు పాకిస్తాన్లో నడుస్తున్నటువంటి చర్చ.